కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ముగ్గురు నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ డాక్టర్లను గుర్తించారు. మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ అశోక్ తెలిపారు. శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు సాయి గౌరీశంకర్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు వి సురేష్, వెంకట సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ప్రకాష్లపై కేసు నమోదు చేసినట్లు సిఐ చెప్పారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ ఆఫీసర్ బి రాము గారి ఫిర్యాదు మేరకు బాన్సువాడ పట్టణంలో ఎంబీబీఎస్ కావాలన్నప్పుడు క్వాలిఫై లేనప్పటికీ కూడా బి వెంకటరామరెడ్డి, వెంకటేష్, ప్రకాష్ అనే ముగ్గురు ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకొని ఎంబీబీఎస్ డాక్టర్ లాగా చలామణి అవుతూ ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తూ ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది. అయితే దీనిపైన తెలంగాణ విజిలెన్స్ ఆఫీసర్స్ రైడ్ చేసి వారి యొక్క ఎన్రోల్మెంట్ మరియు వారి యొక్క సర్టిఫికెట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫై చేసిన తర్వాత వీరు అర్హులు కాదని చెప్పేసి ఇల్లీగల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి వారు ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురి పైన కేసు నమోదు చేయడం జరిగింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ ఆఫీసర్ బి పల్నాడు జిల్లా గురజాల మండలం